గాయస్ ఈ రోజైతే బిగ్ బాస్ హౌస్ లో దుమ్ము లేపుతున్న డిమాండ్ పవన్ గారు వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో ఉన్నాను. అయ్యి సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆడుతున్నాడు అనిపించింది మీకు? ఫస్ట్ కొద్దిగా స్లోగా ఉన్నారు, తర్వాత రాత్రి నుంచి కొద్దిగా బాగా ఆడుతున్నారు. ఏమైంది సార్ మీకు? అదే కంగు న్యాయకి క్యాన్సర్ వచ్చితే కష్టం అనమాట, సగం చేసేసారు, అది సర్జరీ చేశారు మాట, సరిగ్గా మాట్లాడలేరు. అంటే పవన్ కి ఇది తెలుసా? దీని గురించి పవన్ వచ్చాడు, వచ్చిన హాస్పిటల్ జాయిన్ చేసి ఆపరేషన్ చేయడానికి మా పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చి నాకు కొన్ని రోజుల నుంచి దాని మళ్ళీ ఇంకా వర్కొని చెప్పేసి హైదరాబాద్ చెప్పారు మాట. మా పెద్ద అబ్బాయి ఎన్ని రోజులు చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి పవన్ అంత డల్లగా ఉన్నాడు అనిపిస్తుంది నాకు హౌస్ లో. అరవింద్ కూడా వీడియో చేసి మాట్లాడలేదు, బాధపడుతుంది చెప్తున్నారు. సరే సరే బాధపడుతుంది, బాధపడుతున్నాను. నాకు 70 వచ్చేసాయి, ఎప్పుడు కూడా బాధపడుకోవాలి అనుకున్నాను. సరే మీరు ఎమోషనల్ అవ్వకండి, మీరు ఎమోషనల్ అయితే నాకు ఏడుపు వస్తుంది. అక్కడ ఆవిడ ఏడుస్తుంది, వద్దు. అది బిగ్ బాస్ వెళ్ళలేదు, అందులో మాట్లాడుతూ జాగ్రత్త పోయింది, అదే బాధ. అది విన్ అవ్వాలి, ఖచ్చితంగా విన్నర్ అవుతారు. ఈవిడ కూడా ఏడుస్తుంది చూడండి, విన్నర్ అవుతాడు. చిన్నప్పటి నుంచి కష్టం, నేను ఎప్పుడూ చెప్పాను, ఎవరి మీద ఆధారపడకు, కష్టపడు అనుకుని సాధించు. నేను అదగా చేశాను, తను అదగా చేశాడు, అది అనుకునేది అనిపించింది. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు మీకు చెప్పాడు అంటున్నారు కదా, మీరు వెళ్ళరా అన్నారా లేకపోతే ఎక్కడైనా అబ్జెక్షన్ పెట్టారా? ఆయన ఇష్టమే మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ బిజినెస్ అయిపోయింది, ఇలా చేస్తాం. అది ఫస్ట్ బాగోలేదు, ఇంకా ఆశ్చర్యం ఉండాలి, పడుకొని ఉండాలి, మనకు ఏమీ లేదు, మీరు కష్టపడడం కదా, ఏమీ లేకుండా కష్టం అంటే. కాబట్టి నువ్వు అంతా కష్టపడదు, అది చూసుకొని లేకుంటే ముందుకు వస్తాం, ఈ ప్రయత్నం నువ్వు చేయాలను చేశారు. మీతో ఎక్కువ మాట్లాడించడం కూడా నాకు బాధ అనిపిస్తుంది. పర్వాలేదు, నేను మాట్లాడించడం మరీ అవకాశం రాదు కదా.